హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసాను. కనిపిస్తుంది కదా మొబైల్, సామ్సంగ్ గెలాక్సీ M36 5G మొబైల్. ఈ మొబైల్ నేను ప్రజెంట్ సేల్ జరుగుతుంది కదా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమెజాన్లో జరుగుతుంది. సో నేను ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ మొబైల్ కాస్ట్ ఎంత, ఇంకా ర్యామ్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్నాను డిస్ప్లేలో. చూడండి, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఈ మొబైల్ సంబంధించి ర్యామ్, కెమెరా డీటెయిల్స్, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి కూడా ఇప్పుడు ఈ మెనూస్ ద్వారా చూపిస్తాను. తర్వాత అన్బాక్సింగ్లో ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను. సో లేట్ చేయకుండా మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది బాక్స్ ఫ్రంట్ సైడ్. సో బ్యాక్ సైడ్ చూడండి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M36 మొబైల్ అని చెప్పింది, 5G మొబైల్. ఇది సరిగ్గా 5G మొబైల్తో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, గెలాక్సీ M36 5G. ఇక్కడ వచ్చేసరికి సూపర్ AMOLED ఉంది, 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట స్క్రీన్ అనేది. ఇంకా బ్యాక్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. అంటే 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అనమాట బ్యాక్ కెమెరా. ఇంకా మనకి గ్లాస్ చూసినట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 50 ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే డిస్ప్లే సైజ్ అయితే కనిపిస్తుంది అనమాట, 16.91 సెంటీమీటర్స్. సో మొత్తం వచ్చేసరికి 6.7 ఇంచెస్ అప్రాక్సిమేట్ అలా వస్తుంది. నేను డీటెయిల్స్ అన్ని పైన ఇక్కడ డిస్ప్లే మీద వస్తాను, అక్కడ చూడొచ్చు మీరు. ఇంకా బ్యాక్ కెమెరా అన్నా కదా, 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ ఉన్నాయన్నమాట బ్యాక్ కెమెరా. 3 కెమెరాస్ వస్తున్నాయి. సో ఇంకా ఫ్రంట్ చూసినట్లయితే 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది ఈ మొబైల్ అనేది. ఇంకా చూడండి, ఇది వచ్చేసరికి ఈ మొబైల్ వచ్చేసరికి నేను 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ మొబైల్ అనమాట. ఇది నేను ఆర్డర్ పెట్టింది. ఇంకా ఈ మొబైల్ యొక్క కాస్ట్ చూసినట్లయితే బాక్స్ మీద చూడండి 24,499 రూపీస్ ఉంది. కానీ అది సేల్లో వచ్చేసరికి ఈ మొబైల్ నాకు 15,499 రూపీస్కి అయితే వచ్చింది, సేల్లో రావడం జరిగింది. ఏ కార్డ్ ఆఫర్లో డైరెక్ట్ ఆఫర్ అనమాట, డైరెక్ట్ అమౌంట్ ఇది. అమెజాన్లో ఆర్డర్ పెడితే 15,499 రూపీస్కి రావడం జరుగుతుంది. సో చూడండి, ఇదైతే బాక్స్ అయితే. ఇంకా కింద సీల్ అయితే వేసింది. సీల్ రాకుంటేనే మీరు యాక్సెప్ట్ చేయండి, లేదంటే యాక్సెప్ట్ చేయొద్దు. సీల్ వేసి ఉండాలి, లేదంటే యూజ్డ్ మొబైల్స్ కూడా వస్తాయి సేల్లో. సో జస్ట్ దీనికి చాక్స్ కానీ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా పైకి లాగేయటమే. నేను ఇది ఓపెన్ చేసి బాక్స్లో ఏమన్నా తీసి చూపిస్తాను. మనకి మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే ఇది. మొబైల్ వచ్చేసరికి ఈ రకంగా ఉంది. జస్ట్ ఈ కవర్ తీసేయటమే, వైట్ పేపర్ అనమాట ఇది. ఇంకా బాక్స్లో ఇంకొక బాక్స్ వచ్చింది. ఇది వచ్చేసరికి C2C కేబుల్ ప్లస్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఇందులో C2C కేబుల్ వచ్చింది. చూసారు కదా, బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవి. ఇది ఫోన్ మాన్యువల్ అనమాట, వారంటీ కార్డు మాన్యువల్ అనమాట వస్తాయి. ఇది వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఇంకా C2C కేబుల్ వస్తుంది. ఇందులో ఛార్జర్ అయితే రాదు. దీనికి 25 వాట్స్ ఛార్జర్ అయితే అడాప్టర్ సపోర్ట్ అవుతుంది. మీరు ఛార్జర్ అనేది 25 వాట్స్ ఛార్జర్ అనేది సపరేట్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం, లేదు డైరెక్ట్ అయినా షాప్లోనే కొనుక్కోవచ్చు. సో ఇది మొబైల్ అయితే కంటెంట్స్ అయితే వచ్చేవి. మొబైల్ బ్యాక్ సైడ్ చూడండి, ట్రిపుల్ కెమెరాస్, 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ అనమాట. ఫ్లాష్ లైట్ కూడా వస్తుంది. సో కింద 3.5mm ఆడియో జాక్ అయితే లేదు. ప్రైమరీ మైక్ ఉంది, కేబుల్ పోర్ట్ ఉంది, ఇంకా స్పీకర్ గిల్డ్ అయితే ఉంది. ఫోన్ చూడండి, చాలా స్లిమ్గా ఉంది కదా, చూడండి ఎంత స్లిమ్గా ఉందో. ఇది ఇక్కడ వచ్చేసరికి సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే వచ్చింది, సిమ్ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక పైన చూసినట్లయితే సెకండరీ మైక్ ఆప్షన్ అయితే ఉంది. ఇంకా ఇటు సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇంకా పవర్ బటన్ ప్లస్ లాక్ బటన్ రెండు ఇది అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇవి కూడా నేను స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను మొబైల్ అయితే. సో ప్రజెంట్ మొబైల్ స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసి మిగతా చూద్దాం. జస్ట్ ఈ పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవటమే. చూడండి, స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో స్టార్ట్ ప్రెస్ చేయండి. స్టార్ట్ ప్రెస్ చేసిన తర్వాత అగ్రీ ఆల్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ అగ్రీ ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటే మీకు ఈ రకంగా వచ్చేది. నెక్స్ట్ ఏదైనా డివైస్ నుంచి, వేరే డివైస్లో నుంచి ఇందులో కాపీ చేసుకుంటే నెక్స్ట్ ప్రెస్ చేయండి, లేదనుకుంటే డోంట్ కాపీ. జస్ట్ చెకింగ్ ఎంత అవుతుంది, ప్రాసెస్ ఎంత అవుతుంది.
సో మొత్తం సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుద్దాం. సో సెటప్ అంతా కంప్లీట్ అయింది. నెక్స్ట్ హోమ్కి వెళ్ళాలి. సో ఆల్ డన్. నెక్స్ట్ ఫినిష్. సో ఇది హోమ్ స్క్రీన్ అయితే మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్ అనమాట. చూడండి కనిపిస్తుంది కదా. టచ్ కూడా సూపర్ ఉంది. ఎక్కడ ఫ్రేమ్ లాగ్ అనేది లేదు. చూడండి చూస్తున్నారు కదా. ఇందులో అన్నెసరీ యాప్స్ అయితే ఏమీ ఉండవు. మ్యాక్సిమం ఇది 1 అయితే వస్తుంది. ఇవి ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసినవి. సో స్నాప్చాట్ అయితే నేను డౌన్లోడ్ చేయలేదు. కొన్ని యాప్స్ అయితే వచ్చినాయి. అవి మనం అన్ఇన్స్టాల్ చేసుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇలా పట్టుకోండి. సెలెక్ట్ అన్ఇన్స్టాల్ ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అన్ఇన్స్టాల్ అయిపోద్ది. సో ఇలా అన్ఇన్స్టాల్ అయిపోద్ది. ఇలా ఏది కావాలంటే అది అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మొబైల్ అయితే ఇది ఈ రకంగా చూసారు కదా. సో శాంసంగ్ కీప్యాడ్ చూసినట్లయితే, ఇంకా మీరు శాంసంగ్ డైలాగ్లో చూసినట్లయితే కాల్స్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అందులో మీరు రికార్డ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి ఏమీ తెలియదు. ఇలా కాల్ రికార్డ్ అవుతున్నట్టు కానీ సౌండ్ కానీ ఏమీ రాదు. మీరు నార్మల్గానే రికార్డ్ చేసుకోవచ్చు. కాల్స్ ఆన్సర్ చేయాలన్నా కట్ చేయాలన్నా సరే ఆ సెట్టింగ్స్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్స్ ఉంది కదా, ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ వాల్యూమ్ అప్ ఉంది కదా, ప్రెస్ వాల్యూమ్ అప్ టు ఆన్సర్ కాల్స్, ప్రెస్ సైడ్ బటన్ టు అని ఎండ్ కాల్స్ అని మీరు ఆన్ చేసుకున్నారంటే ఇక్కడ ఇది ఉంది కదా వాల్యూమ్ అప్. ఏదైనా కాల్ వచ్చినప్పుడు వాల్యూమ్ అప్ ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఆ కాల్ అనేది ఆన్సర్ అయిపోతుంది. ఒకవేళ మీరు సైడ్ బటన్ టు ఎండ్ కాల్స్ ఉంది కదా, ఈ సైడ్ బటన్ ఉంది కదా లాక్ బటన్ ఇది, ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఇది, ప్లస్ మీరు స్విచ్ ఆఫ్ చేయాలన్నా సరే ఇదే బటన్ని మీరు జస్ట్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, అంటే జస్ట్ ప్రెస్ చేస్తే కాల్ కట్ అయిపోద్ది. రన్నింగ్లో ఉన్న కాల్ కట్ అయిపోద్ది. సో ఇంకా చూసినట్లయితే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినట్లయితే ఒకసారి సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్కి వెళ్ళినట్లయితే చూడండి సామ్సంగ్ గెలాక్సీ M36 5G మొబైల్. ఇంకా ఇక్కడ చూడండి సామ్సంగ్ M36 వచ్చింది కదా, ఇది సీరియల్ నెంబర్. నెక్స్ట్ IMEI. ఇంకా బ్యాటరీ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోయినట్లయితే బ్యాటరీ స్టేటస్ నాట్ ఛార్జింగ్, బ్యాటరీ లెవెల్ వచ్చేసరికి 54% ఉంది. బ్యాటరీ కెపాసిటీ చూసారు కదా 5000 mAh కెపాసిటీతో వస్తుంది బ్యాటరీ కెపాసిటీ అనేది. సో చూడండి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే OneUI వర్షన్ 7.0తో వస్తుంది, Android వర్షన్ 15తో వస్తుంది. సో మనం ఒకసారి ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము. సో దీనికి ఇది వచ్చేసరికి ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ చేస్తుంది అనమాట. సో విన్నారు కదా, ఇది ఆడియో క్వాలిటీ అయితే యూట్యూబ్ నుంచి ప్లే చేసిన ఆడియో మీ మొబైల్ నుంచి వచ్చేది ఇది ఆడియో క్వాలిటీ అయితే చూడండి సామ్సంగ్ M36 నుంచి వస్తుంది. ఇది సింగిల్ స్పీకర్ అనమాట, డబుల్ స్పీకర్ అయితే కాదు, సింగిల్ స్పీకర్. కానీ ఆడియో క్వాలిటీ అయితే లౌడ్ అయితే ఉంది, ఆడియో క్లారిటీ కూడా బాగుంది. సో చాలా స్లిమ్ ఫోన్ ఇది, మొబైల్ అయితే చాలా స్లిమ్ ఉంది. సో ఇంకా మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఒకసారి కెమెరా చెక్ చేద్దాం, కెమెరా ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. ఒకసారి జస్ట్ కెమెరాకి వెళ్ళండి. ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి ఈ రకంగా వస్తున్నాయి మనకి. సెట్టింగ్స్ కావాలంటే సెట్టింగ్స్కి వెళ్ళొచ్చు, ఫ్లాష్ ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. మన సెట్టింగ్స్ మన ఇష్టం. నెక్స్ట్ టైమర్ సెట్ చేసుకుంటే టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా క్వాలిటీ కూడా మార్చుకోవచ్చు. ఇంకా ఇది రేషియో కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇంకా మోషన్ ఫొటోస్ తీసుకోవాలన్నా లేదంటే ఎక్స్పోజర్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా అలా మన ఇష్టం. ఇవన్నీ ఇక్కడ చూసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇమేజ్ క్వాలిటీ వచ్చేసి చూడండి కనిపిస్తుంది కదా. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే ఈ రకంగా వస్తుంది, కనిపిస్తుంది చూస్తారు కదా. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి ఏమీ లేవు, జస్ట్ ఫ్లాష్ ప్లస్ మోషన్ ఫోటో ఆన్ ఆఫ్, ఇంకా ఈ ఫిల్టర్స్ అనమాట, కలర్ ఫిల్టర్స్. జస్ట్ వీటిలో కూడా మనం జస్ట్ ఉన్నాయి కదా ఇవి మార్చుకోండి. ఇమేజ్ ఫొటోస్ అనేది మనం అడ్జస్ట్ తీసుకోవచ్చు అనమాట. చూసినట్లయితే చూడండి ఫోటో ఆప్షన్, ఫన్ మోడ్ ఉంది, పోర్ట్రేట్ ఉంది. ఇంకా చూసినట్లయితే ఫొటోస్, నార్మల్ ఫొటోస్, ఇంకా వీడియోస్. ఇంకా మోర్లోకి వెళ్తే ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది చూడండి. ప్రో వీడియో, నైట్ మోడ్, ఫుడ్, పానోరామా, మ్యాక్రో, సూపర్ స్లో మోషన్,
హైపర్ ల్యాప్స్, సింగిల్ టేక్ ఆప్షన్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అయితే కూడా ఉన్నాయి. ఇది వరకు ఉంది. సో యూహెచ్డి 60 FPS, యూహెచ్డి 30 FPS ఉంది. ఫుల్ హెచ్డి వచ్చేసరికి 60 FPS వరకు ఉందన్నమాట. వీడియో రికార్డింగ్ బ్యాక్ కెమెరా వచ్చేసరికి. సో మొబైల్ అయితే చూసారు కదా, ఇది వీడియో ఇప్పుడు వరకు చూపించింది. బ్యాక్ సైడ్ చూడండి, అసలు ఎక్కడ ఏమాత్రం కూడా ఫింగర్ ప్రింట్స్ అనేవి అసలు మనకి టచ్ అవ్వవు. అంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి ఏమేమి పడవు. అంత గ్లాస్తోనే ఉంది. గ్లాస్లో ఉంది, ప్లాస్టిక్ బాడీతో ఉంది ఇది. సో ఇదైతే ఇమేజ్ అయితే చూడండి. బటన్ కూడా బాగా పనిచేస్తుంది, లాక్ కూడా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. చాలా స్లిమ్గా ఉంది మొబైల్ అయితే, లైట్ వెయిట్. చూసారు కదా ఎంత స్లిమ్గా ఉందో. ఒకప్పుడు నేను వివో మొబైల్ అట్లా చూసేవాడిని, స్లిమ్. అంతకంటే స్లిమ్గా ఉంది ఇది. చూడండి మొబైల్ శాంసంగ్లో ఎంత స్లిమ్ మొబైల్ తీసుకొస్తారని నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా బడ్జెట్లో 15,500. ఒకవేళ మీరు 6GB ర్యామ్ మొబైల్ తీసుకోవాలనుకుంటే 13,999కి వచ్చేస్తుంది. 13,999 రూపీస్కి 6GB ర్యామ్ 128GB మొబైల్ అయితే రావడం జరుగుతుంది అమెజాన్లో. అది కూడా ప్రజెంట్ అమెజాన్ సేల్లో నడుస్తుంది. ఇప్పుడైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఈ రోజు కూడా ఈ ఆఫర్ అయితే ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ మొబైల్ సంబంధించి ఫుల్ రివ్యూ వీడియో కావాలి అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే నేను సపరేట్గా ఒక రివ్యూ వీడియో అయితే చేస్తాను. కుదిరితే శాంసంగ్ A36కి M36కి వేరియేషన్, ఇంకా శాంసంగ్ A35కి M35కి A36కి M36 వేరియేషన్ కావాలన్నా సరే నేను ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.